హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోగలిగేటట్లు, అలాగే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండేటట్లు బూర్లు అలాగే గారెల రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్టోన్ గ్రైండర్ వాడకుండా మనకి అందుబాటులో ఉండే మిక్సీ జార్లోనే ఈ రెండు రెసిపీస్ని అయితే చేసి మీతో షేర్ చేస్తున్నాను. మనం మిక్సీలో రుబ్బుకున్నా కూడా వీటిని చాలా అంటే చాలా టేస్టీగా రెసిపీ తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలాగో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే గారెల కోసం ఒక గ్లాస్ వరకు మినపప్పునైతే ఇలా ముందు రోజు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇది పక్కన పెడదాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బూరెలు తయారు చేయడం కోసం ఇదే గ్లాస్తో నేను అర గ్లాస్ మినపప్పు అలాగే 3/4 గ్లాస్ వరకు బియ్యాన్ని కూడా ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా బాగా నానిన ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకుని మనం బూరెల్లోకి పూర్ణాన్ని రెడీ చేసుకుందాం. పచ్చిశనగపప్పుని ముందుగా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకుని దీనిలోకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. కనీసం అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా నానిన ఈ పప్పుని కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ అయితే రప్పించాలి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న పప్పులు అయితే రుబ్బుకుందాం. ముందుగా గారెల పిండి కోసం మనం నానబెట్టుకున్న ఈ మినపప్పును అయితే రుబ్బుకుందాము. ఇక్కడ చూపిస్తున్నట్టు పెద్ద మిక్సీ జార్లోకి ఇలా 2-3 గుప్పెళ్ళ వరకు పప్పునైతే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి సగం కంటే తక్కువే ఇలా పప్పు వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా రుబ్బుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువ పడుతుందండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేటట్లు రుబ్బుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా వచ్చేటట్టు అయితే రుబ్బుకోవాలి. బూరెల కోసం మనం పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా, అదైతే రుబ్బుకుందాం. చూడండి, నేను ఇక్కడ బూరెల కోసం అయితే మినపప్పు నానబెట్టుకున్నాను కదా, అది ఈ విధంగా ఇలా విడిగా రుబ్బుకున్నాను. ఇలా పప్పు రుబ్బుకున్న మిక్సీ జార్లోకి ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసుకుని రుబ్బుకుంటున్నాను. బియ్యం రుబ్బడానికి ఎక్కువ వాటర్ పట్టవండి. చూసుకుంటూ కొన్ని వాటర్ వేసి మరీ బరకగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు మీడియంగా ఉండేటట్లు రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం మినపప్పు వేసుకున్న గిన్నెలోకి వేసుకుని ఇవి 2 కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పిండి వెంటనే బూర్లు వేసేయకుండా కొంచెం సేపు పులినిస్తే బూర్లు అనేవి చక్కగా వస్తాయండి. బూర్ల పిండి కూడా నానడానికి నేను ఒక గంటన్నర సేపు దీన్ని పక్కన ఉంచుకుంటున్నాను. ముందుగా శనగపప్పుని ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా జాలి గరిటలోకి వడగట్టుకోవాలి. ఇది 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే నీళ్ళన్నీ వడారిపోతాయండి. చూడండి, ఇలా వాటర్ ఏమీ లేకుండా ఉన్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పప్పుని అయితే రుబ్బుకోవాలి. దీన్ని పప్పు గరిటతో కూడా స్మాష్ చేసుకోవచ్చండి. అయితే ఇలా మిక్సీ జార్లో అయితే మనకి పని కొంచెం తొందరగా అవుతుంది. చూడండి, పప్పునైతే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని మనం పచ్చిశనగపప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని మనం రుబ్బు పెట్టుకున్న పచ్చిశనగపప్పు ముద్దను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఈ బెల్లం పచ్చిశనగపప్పు 2 కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వేడికి బెల్లం పూర్తిగా కరుగుతుందండి. కరిగి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఇది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇది బాగా దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ మాత్రం గట్టిపడిన తర్వాత ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూడండి, ఇలా గరిటె మించి నెమ్మదిగా జారుతుంది అంటే ఇది ఇంకా బాగా గట్టిపడిపోయినట్టు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మొదటగా పచ్చిశనగపప్పుని ఉడికించుకుని చల్లారి పెట్టుకున్నాం కదా, చూడండి ఇది చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని మనకి బూరెలు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ సైజులో తయారు చేస్తున్నాను. ఇలా తయారు చేసుకున్న వీటిని ఫ్రిడ్జ్లో అరగంట సేపు ఉంచుకుంటే మనకి ఇవి కొంచెం గట్టిపడి బూరెలు వేసేటప్పుడు వీలుగా చక్కగా రౌండ్గా వస్తాయి. బూర్లు అలాగే గారెలు వేయడానికి సరిపడా కడాయిలోకి ఇలా ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా గారెల పిండి అయితే రుబ్బు పక్కన ఉంచుకున్నాం కదా, దీనిలోకి 2 పచ్చిమిర్చి 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మిరియాల పొడి ఉంటే అది కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది.
ఆల్రెడీ దీంట్లో నేను ఉప్పు ఆల్రెడీ వేసేసాను. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఈ పిండిని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనం వేసే గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకుని ఇలా చెయ్యి వాటర్లో తడుపుకొని ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పిండి ముద్దను ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా చేతిలో రౌండ్గా చేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా గారెల కింద వేసుకోవడమే. నేను వేసిన ఈ పద్ధతిలో గారెలు అయితే చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. నేను చెప్పినట్టు మిక్సీలో రుబ్బుకున్నా కూడా చాలా చక్కగా వస్తాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా గారెలు వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచుకొని ఇవి బాగా వేపించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా వీటిని రెండవ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా వీటిని ఆయిల్ నుంచి తీసుకోవడమే. బూర్ల పిండి అయితే పక్కన ఉంచుకున్నాం కదా, దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకుందాము. మీకు ఇక్కడ టైం లేదు పులియబెట్టడానికి అన్నప్పుడు 1/2 స్పూన్ వంట సోడా అన్న వేసుకోవచ్చు. నేను 1 అవర్ పాటు దీన్ని పులియబెట్టాను కాబట్టి నేను ఇక్కడ వంట సోడా వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పంచదార అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనం బూర్లు వేయడానికి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బూర్లు వేయడానికైతే ఇలా ఉండలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోమన్నాను కదా, వీటిని ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఇలా ఒక్కొక్కటి కూడా ఇలా పిండిలో వేసుకోవాలి. పిండిలో వేసిన తర్వాత వీటికి పిండి అనేది బాగా కోట్ చేయాలండి అన్ని వైపులా. నేను ఇక్కడ స్పూన్తో వేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే స్పూన్తో వేస్తేనే ఇలా బూర్లు అనేవి రౌండ్ షేప్లో వస్తాయండి. మనం చేత్తో ఎంత వేసినా కూడా అటు ఇటు ఏ ఒక్క ఈకలు తోకలు వస్తాయి. నేను చెప్పినట్టు ఇలా స్పూన్తో వేసి చూడండి, చాలా రౌండ్ షేప్లో వస్తాయి. ఈ బూర్లు అనేవి స్పూన్తోనే వేయాలని ఏం కాదండి, మీకు ముందు నుంచి ఏ విధంగా అలవాటు అయితే ఆ విధంగా వేసుకోవచ్చు. అయితే కొత్తగా చేసేవాళ్ళు మాత్రం స్పూన్తో వేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. బూర్లు వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. రౌండ్ షేప్లో చాలా చక్కగా వచ్చినాయి కదా, చూస్తుంటేనే తినేరనిపిస్తుంది కదా. ఇదే విధంగా మొత్తం అన్నిటిని కూడా ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచుకుని వీటిలన్నిటిని కూడా వేపించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.